నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నీలం తుఫాన్ దాకిడికి చిరుజల్లులు కురుస్తున్నాయి. సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. ఈ తుఫాన్ వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే దశలో అకాల వర్షాలు కురవడం మూలంగా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోతకు వచ్చాయి. వరి పంట నేల కొరిగింది. ఎప్పుడు ఏమవుతుందోనని రైతులు భయపడుతున్నారు. ఒకవైపు కోసిన ధాన్యాన్ని పంట పొలంలోనే ఉంచారు. మరికొందరు ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లోకి తరలించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఆయిల్ ట్యాంకర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఆయన మృతి చెందాడు. ఆయన మృతి పట్ల సుల్తానాబాద్లో టీడీపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి ఆయన జీవితం స్టార్ట్ అయిందే తెలుగుదేశం పార్టీతోని. యువకునిగా ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా గెలిచి ఉత్తమ పార్లమెంటేరియన్గా ప్రభుత్వ విప్పుగా కొనసాగి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ఘనత వారికి ఉన్నది. పార్లమెంట్లో గడగడలాడించిన వ్యక్తి ఎర్రంనాయుడు గారు. వారి వేషధానంలో గాంభీరత్వము ఉట్టిపడుతూ ప్రజల వద్ద అదేవిధంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా మేము వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. చనిపోవడం సుల్తానాబాద్ మండల పార్టీ తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
వారు తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు చేసినటువంటి సేవలు, తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు నాయుడు తర్వాత ఒక బీసీ నేతగా సెకండ్ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి, పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవడం చాలా దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కల్పించి వారికి ధైర్యాన్ని ఇస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అరంగేట్రం చేసిన స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడు గారు మరణించడం ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాం. ఎందుకంటే అతను ఒక బీసీ లీడర్గా ఎదిగి రాష్ట్రానికి, ముఖ్యంగా బీసీలకు అందరికి కూడా ఎన్నో రకాల సేవలు పార్టీ ద్వారా కానీ ప్రభుత్వంలో తను మంత్రిగా పనిచేసినప్పుడు కూడా బీసీలకు ఎనలేని సేవలు చేసి మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిండు. అతను మరణించడం ఈరోజు సుల్తానాబాద్ తెలుగుదేశం పట్టణ పక్షాన సంతాపం తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న తొగరాయి గ్రామానికి చెందిన పిట్టల రమేష్ను కరీంనగర్ జిల్లా బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇన్ఛార్జిగా నియమించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. సుల్తానాబాద్ మండలం సుద్దల గ్రామానికి చెందిన ఇరుగురాల లక్ష్మయ్య అనే నిరుపేద కూలి డెంగీ జ్వరంతో చనిపోయాడని గ్రామస్తులు చెప్పారు. గత 10 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని మృతుని బంధువులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, 2 ఆడపిల్లలున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ పెద్దలు కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.